హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని తిరగమాత దినుసులు అంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా కరివేపాకు నా దగ్గర అయిపోయిందనమాట. అందుకని స్కిప్ చేశాను. ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ మీ ఇష్టాలు బట్టి పల్లీలు అంటే కొంతమంది పల్లీలు అంటారు, కొంతమంది వేరుశనగ పప్పులు అంటారు. అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా తిరగమాత దినుసులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. దొండకాయలు వేసాక ఇంకా మూత పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. మూత పెడితే దొండకాయలు ఏమవుతాయి అంటే మెత్తగా పిండి అయిపోయినట్టు బాగోదన్నమాట. బాగా మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ప్లేట్ వేయకుండా లో ఫ్లేమ్ కాకుండా అటు హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి స్టిర్ చేస్తూ కుక్ చేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. పసుపు ఈ టైంలో అయినా వేయచ్చు, లేకపోతే ఫస్ట్ తిరగమాత దినుసులు అయిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసే ముందు ఆయిల్లో అయినా వేయచ్చు. కాకపోతే మూకిడి హీట్ మీద ఉంది. ఇప్పుడు వేస్తే పసుపు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అనేసి నేను ఇందాక వేయలేదన్నమాట. ఫ్రై అవుతున్నాయి చూసారా దొండకాయ ముక్కలు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే మెత్తబడిపోకుండా ఫ్రై అవుతాయి. ముక్కకి సాల్ట్ పడుతుంది అనమాట. నేను పసుపుతో పాటు ఇందాక వేసేయచ్చు. కాకపోతే అప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఉప్పు వేయగానే మనకి నీరు వస్తుంది అనమాట కర్రీలో. ఆ వాటర్ వస్తే ఇది ఫ్రై అవ్వదు కదా, వాటర్తో కుక్ అవుతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది. అది ఫ్రై లాగా ఉండదు. సో అందుకని సాల్ట్ కొంచెం లేట్గా వేసుకోవచ్చు. ఇలాగే ఒక 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ అయిపోతుంది ఈజీగా. దొండకాయ ఫ్రైని ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో చేసుకుంటే మీకు అన్నంలోకి బాగానే ఉంటుంది, చపాతీలోకి బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, సైడ్ డిష్లో పెట్టుకోవడానికి కూడా సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, దొండకాయలు కట్ చేసేటప్పుడు మన ఫింగర్ టిప్స్ అనేది మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. అలా అవ్వకూడదు అంటే లైట్గా టిప్స్కి ఆయిల్ యాడ్ చేసుకుని దొండకాయలు అనేవి కట్ చేసుకుంటే మనకంత బంకబారినట్టు అలా ఏం అవ్వదు. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం చూసుకొని వేసుకోండి. అంటే ఒక్కొక్క కారం ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది స్పైసీనెస్ అనేది. దాన్ని బట్టి మీ కారం ఎంత స్పైసీనెస్ ఉందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. కారం కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమేనండి. ఇది కూడా నేను ఒకసారి మీకు వీడియో పెడతాను మన ఛానల్లో. ఇది చూసారు కదండి, ఇది ఇవాళ మన వీడియో. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.